పన్నుల వాటాల్లో కోతా వంటి అంశాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీని ప్రభావంతో ప్రభుత్వానికి భారీగానే నష్టం కలుగుతోంది. దీంతో ఈ అంశాలపై గవర్నర్ను కలిసి సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన పన్నుల వాటా తగ్గింపు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం తదితర అంశాలపై చర్చించారు. ఈ రెండు నిర్ణయాల వల్ల తెలంగాణ బాగా నష్టపోయినట్లు వెల్లడించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పన్నుల్లో రావాల్సిన వాటాను కేంద్రం బాగా తగ్గించిందని, ఈ వాటా కింద తెలంగాణకు నెలకు 997 కోట్ల చొప్పున ఏడాదికి 13,995 కోట్లు రావాలి. కానీ ఈ నెల కేవలం 585 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు కేసీఆర్. ఇలా పన్నుల్లో వాటా తగ్గించడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందన్నారు. దేశ చరిత్రలో గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదని, మోడీ సర్కారే ఇలా చేసిందని వివరించారు సీఎం కేసీఆర్. ఇక 500, 1000 నోట్లను రద్దు చేయటం, దాని ప్రభావం పైన చర్చించారు కేసీఆర్. తెలంగాణకు నెలకు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలవుతుందని, రోజు 3000 లావాదేవీలు జరుగుతుండగా 2 రోజుల్లో 150 నుంచి 300కు పడిపోయినట్లు తెలిపారు. ఇక మోటార్ వెహికల్స్ విక్రయాల్లో రిజర్వేషన్ వల్ల కూడా తెలంగాణకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది. రోజుకు 3000 చొప్పున వాహనాల అమ్మకం జరుగుతుందని, కానీ 2 రోజులుగా సగానికి పడిపోయాయి. ఎక్సైజ్ ట్యాక్స్ తదితర రంగాల్లో కూడా ఆదాయం తగ్గుతోందన్న సీఎం కేసీఆర్ నగదు, చలామణిపై ఆంక్షల వల్ల ఇబ్బంది కలుగుతుందన్నారు. దీన్ని కేంద్రం నుంచి మినహాయింపులు, సవరణలు వచ్చేలా చూడాలని గవర్నర్ను సీఎం కేసీఆర్ కోరినట్టు సమాచారం.